ఒక భక్తుడు చిరిగిన బట్టలతో ఒంటరిగా దట్టమైన చీకటి అడవిలో దారి తప్పిపోతాడు. చుట్టూ భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. ఒక పెద్ద పులి, టైగర్, తన కళ్లను మెరిపిస్తూ పొదలచాట నుండి భక్తుడి వైపు దూకడానికి సిద్ధమవుతుంది. భక్తుడు భయంతో కింద పడిపోతాడు. తప్పించుకునే దారిలేక భక్తుడు కళ్ళు మూసుకుని, అమ్మా పరాశక్తి, నన్ను కాపాడు అని గట్టిగా ప్రార్థిస్తాడు. ఒక్కసారిగా ఆకాశం నుండి తీవ్రమైన బంగారు కాంతి అడవిని నింపుతుంది. పులి భయంతో వెనక్కి తగ్గుతుంది. సింహవాహిని అయిన ఆది పరాశక్తి ప్రత్యక్షమవుతుంది. అమ్మవారు తన త్రిశూలాన్ని నేలకు కొట్టగానే ఒక శక్తివంతమైన తరంగం, ఎనర్జీ వేవ్ వచ్చి అడవిలోని చీకటిని, క్రూర మృగాలను పారద్రోలుతుంది. ప్రమాదం తొలగిపోయాక అమ్మవారు శాంత స్వరూపిణిగా మారి భక్తుడిని ఆశీర్వదిస్తుంది. అడవి మొత్తం పచ్చదనంతో కడకడలాడుతుంది. భక్తా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.